ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి 8 వచనాలు, ఆ తర్వాత 13, 14 వచనాలు, అంటే చివరి 2 వచనాలు చదువుకుందాం. పేజీ సంఖ్య 562 పాత నిబంధనలో. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకొందురు. కిటికీలో గుండా చూచువారు కానలేకయుందురు, తిరుగటి రాళ్ల ధ్వని కూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును. బుడ్డ బురుస్సర కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రణాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇదంతయు వినియ తరువాత తేలిన ఫలితార్థమిదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. ప్రసంగి అంటే టీచర్ అని, బోధకుడని అర్థము. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనంలో దావీదు కుమారుడైన సొలొమోను చెప్తున్న మాటలు ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంది. దావీదు కుమారుడును యెరూషలేములో రాజై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. ఆయన జీవితంలో కొన్ని జ్ఞానవచనాలు ఆయన పలికాడు. అప్పుడున్న సమయంలో ఆయన ప్రపంచంలోనే ఆయన గొప్ప జ్ఞాని. ఆయన ఉన్న సమయంలో ఆయన జీవితంలో కొంత బోధ చేశాడు. ఈ ప్రసంగి గ్రంథంలో ఇదంతా చూసిన తరువాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. 12వ అధ్యాయం 13లో ఆయన చెప్పిన మాట. మానవ కోటికి, ప్రపంచంలో ఉన్న మానవులకి ఏది ముఖ్య అంశం అంటే, చాలా ఉన్నాయి అంశాలు ప్రపంచంలో. అందులో ముఖ్యాంశం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడవటమే అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం చేసిన మంచి పనైనా, చేసిన ప్రతి చెడ్డ పనైనా, ప్రతి మంచి పనైనా ఆయన తీర్పులోకి తెస్తాడు. 12వ అధ్యాయము చివరి వచనం చెప్తున్నారు, మనం చేసిన ఈ శరీరంలో మంచి పనికి కానీ చెడ్డ పనికి కానీ మనం రేపు దేవుని ముందు లెక్క చెప్పుకోవాలి. చిన్నపిల్లలారా, యవనస్తులారా, మీకు ముందు చెడు దినాలు రాక మునిపే
మీరు బాల్యంలో ఉండగానే దేవుణ్ణి నమ్ముకోండి. 12వ అధ్యాయం 1వ వచనం, దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, కింద చూస్తే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనము. మనకి ఈ లోకంలో అయితే ఏం చెప్తారంటే, అప్పుడే అందరూ దేవుడు భక్తి అంటున్నావు, పిచ్చోడు అయిపోతావు అని మన తల్లిదండ్రులు బాధ చేస్తారు. బాగా చదువుకో, మంచిదే చదువుకోవాలా, కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, దేవుని నమ్మకం అప్పుడే కాదు, నువ్వు ఎందుకు నమ్ముకున్నావంటే అడవిలోకి వెళ్ళాలా, సన్యాసి అయిపోతావు. ఇది వారు చెప్పే మాట. దేవుని చెప్తున్న మాట ఏంటంటే, దేవుని లేఖనం, కాలం అట్లానే అయిపోతుంది. ఏంది, శరీరంలో బలం ఉడిగిపోతుంది. రేపు కళ్ళు కనపడవు, ఎందుకంటే సైట్ వస్తుంది. చదవాలేదనుకున్న బైబిల్ ఉంటే ఇప్పుడే చదువు. రేపు శరీరంలో బలం తగ్గిపోతుంది. ఏదన్నా పని చేయాలంటే రేపు చెవులు వినపడవు. ఏదన్నా మంచి మాట వినాలనంటే, దేవుని వాక్యం వినాలంటే ఇదే పరిస్థితి. రేపు అసలు లెగవలేవు, ఎందుకంటే ఎత్తు ఎక్కుతుంటే కాలంలో సత్త ఉండదు. నడిచి పని చేయాలంటే నువ్వు బాల్యంలోనే, యూత్లోనే, యవ్వన కాలంలోనే చేయి అని చెప్తున్నాడు. ఏంటంటే, మన్నుతో వచ్చాం మనం, మన్నైతే మళ్ళా మట్టిలోకి పోతాం. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే, ఆదాముని మట్టితో చేశాడు దేవుడు, మళ్ళా మనం పూడ్చిపెడతా ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి. సో నువ్వు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, నీ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఫస్ట్ ఆయన చెప్పిన మాటను వింటూ నీ జీవితంలో నడువు. అప్పుడు నీ మంచి క్రియలు నీతో పాటు వచ్చేస్తాయి. ఇక్కడ మనం చూస్తే 3వ వచనంలో ఇదంతా కూడా తను ఒక పద్యం రాసినట్టు రాశాడు. ఇంటి కావలి వారు వణుకుదురు, అంటే శరీరాన్ని ఇంటితో పోల్చాడు. ఈ దేహం ఒక ఇల్లు లెక్క, వణుకుతారు, శరీరం వణుకొచ్చేస్తుంది, బలం తగ్గిపోతుంది. ఆ తర్వాత, కిటికీలో గుండా చూచువారు కానలేకుందరు, కళ్ళు దృష్టి మందగించిపోతుంది. ఆ తర్వాత, తిరుగుటరాలి ధ్వని తగ్గిపోవును, అంటే చెవులు వినపడవు. తర్వాత, సరిగా నిద్ర పట్టదు, పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును. 4వ వచనం చివరిలో చూడొచ్చు. ఇవన్నీ, వీటి మీద ఆశే పోతుంది. ఆ టైం రాబోతుంది, నీకు తెలియట్లేదా? ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు 14, 15, 16, 17 సంవత్సరాలు ఉన్నవారు, మీరు యూత్లోనే, బాల్యమునందే నిన్ను పుట్టించిన వాడిని నువ్వు తెలుసుకుంటే నీకు చాలా మేలు, నీకు చాలా మేలు. ఎందుకంటే యవ్వన కాలంలో ఎలా పడితే అట్లా తిరగచ్చు, ఎందుకంటే బలం ఉంటుంది కదా. ఏంది, ఎట్లా పడితే అట్లా తిరగచ్చు. మీరు 11వ అధ్యాయంలో 19వ వచనం, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా నుండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. యవ్వన కాలంలో జనరల్గా ఏది పడితే అది చేయొచ్చు. మీరు దేవుని మాట వినాలనంటే మీ శరీరాన్ని బాగా దేవుని ఆత్మ చేత వంచాలి. ఊరకనే శరీరం మాట వినదు, యవ్వన కాలంలో పరిగెత్తుతూ ఉంటుంది. అది కూడా లోకం ఏం చెబుతుందంటే, యవ్వన కాలంలో ఎలా పడితే సినిమాలు ఏవైనా చేయొచ్చు. లోకం ఏం చెబుతుంది, యవ్వన కాలంలో దేవుడు వద్దు, అప్పుడేంట్రా దేవుడు,
ఏంది పెద్ద ముసలాడు అయిపోయావా? ఇవి లోకస్తుల మాటలు, ఇంట్లో వాళ్ళు చెప్పే మనకు ఒకప్పుడు మాటలు. మనం ఏం చేయాలంటే కేర్ఫుల్గా ఉండు. ఎవరి వంతు చేయొచ్చు, ఓకే, ఎందుకంటే దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు, ఎవరిని కూడా పట్టి లాగడు. ఇప్పుడు ఈ వాక్యం మీరు వింటా ఉంటే మిమ్మల్ని ఎవరిని కూడా ఇట్లా చెయ్యని ఎవరు చెప్పరు. మీరు దాన్ని శ్రద్ధగా తీసుకొని మీ శరీరాన్ని ఆత్మచేత వంచుకొని దేవుని భయానికి చెరబెడితే మీకు ప్రయోజనం. యవనుడా, నీ యవన కాలం నీ కోరికొచ్చినట్లు నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించుము. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఇవన్నీ అడుగుతాడు. ఇక్కడ మనం ఉన్న వారికి మనం చేసే ప్రతి పని, మంచిదైనా చెడ్డదైనా, దేవుడు తీర్పులోకి తెస్తాడు. 10వ వచనం 11వ అధ్యాయం 10లో, లేత వయస్సు నడిప్రాయము గతించిపోతూ ఉంటాయి. ఇవి ఉండవు. లేత వయస్సు అంటే బాల్య దినము, నడిప్రాయం అంటే యూత్. ఇవన్నీ కూడా అలా వెళ్ళిపోతాయి, టైం అయిపోతుంది, ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కాలచక్రం అది. అందుకొని నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకో, నీ దేహాన్ని చెరుపు దాన్ని తొలగించుకో అని చెబుతున్నాడు. నీ దేహాన్ని చెప్పేది ఏదైనా కానీ, యవ్వన కాలంలో అది తాగుడైనా వ్యభిచారమైనా ఏదైనా కానీ తొలగించుకో. మరీ ముఖ్యంగా నీ ఆత్మని చెరిపేది, దాని నుంచి నువ్వు రక్షణ పొందు, చాలా ఇంపార్టెంట్. మనం రక్షించబడిన మనం చేయాల్సింది ఏదైనా ఉంటే బలం ఉన్నప్పుడే. మనం మట్టి లాంటి వారు, మన క్రియలు మనం చేసినవి మనతో వస్తాయి అని గుర్తెరిగి చేసేది ఇప్పుడే చేయాలి. కానీ మన జీవితంలో ఇంకో వాయిస్ కూడా వినపడుతుంటారు, అప్పుడేంటి ఇంకా జనాలు బతుకుదాంలే, ఎందుకంటే మా తాత 80, ఇంకొక ఆయన 95 కూడా బతికాడు, 95. ఇది మన యొక్క ఆలోచన మంచిదే, కానీ ఆ ఆలోచన చేయాల్సిన పనిని పోస్ట్ పోను సోమర్తనంగా వెనకేసేట్టు ఉండకూడదు. మంచిదే, ఇంకా చేస్తా, ఎక్కువ బతుకు. కానీ కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎందుకే, రేపు చేస్తా, రేపేం జరుగుద్దు, మన జీవితం ఏం పడుతుంది, మనం అంతలో ఉండి ఆవిరి లాంటివి ఆవిరైపోతాం. సో అందుకొని మనము చెయ్యవలసిన పని, ఎందుకంటే చూచేటప్పుడే కొన్ని చేయగలం, బలం ఉన్నప్పుడే కొన్ని పనులు చేయగలం. మనం చెవిలో బాగా వినగలిగినప్పుడు కొన్ని పనులు చేయగలను. సడన్గా నీ జీవితంలో ఆ దినం వచ్చిందంటే, అరే 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 ఏం చేయలేకపోయానే. ప్రసంగి గ్రంథం కొంచెం పేజీ యువతలు తిప్పితే 9వ అధ్యాయం 12. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. మనం అనుకుంటూ ఉంటాం, సరే బాగానే ఉంటుంది రేపని, మంచిదే, కానీ కొన్నిసార్లు తెలియదు మనకి. హఠాత్తుగా ఒక జబ్బు వచ్చిందనుకో, మన ఆలోచనలను కూడా అట్ట పేక కూలినట్టుగా కూలిపోతాయి. అరే రే చేయలేకపోయానే, అందుకొని నువ్వు చేయగలిగిన మంచి పనిని ఇప్పుడే చెయ్యి. రక్షణ లేని వారు చాలా జాగ్రత్త పడండి. ఇంకా నేను చానాలు బతుకుతానేమో, ఎందుకంటే మానవుడికి ఆ శరీరంలో అంతే, మంచిదే, బట్ ఇంకో సత్యం కూడా ఉంది. మనం ఉందా చదివాం, ఆ శుభదినం ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు దేవుని యందు భయము కలిగి నీ పాపములు ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు ఒప్పుకొని
ఆయన పరిశుద్ధమైన రక్తంలో నీ చెడ్డ హృదయాన్ని కడుక్కోవటం నీకు చాలా మేలు. ఎందుకంటే అట్లీస్ట్ అది నువ్వు రేపు చనిపోయినా నిన్ను మంచి ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఆ ప్రదేశంలో సుఖము, నిత్య ఆనందము, సమాధానం ఉంటుంది. లేదనుకో, ఇంకా నాకు బాగానే ఉంది, మాటలు వింటున్నానే, రేపులే అని ఇంకా ధనాశ, ఇంకా భయము లేని ఈ లోకంలో మనము పుట్టిన తర్వాత వచ్చిన పనులు అంటే ధనము, ఇంకెట సంపాదించాలరా, వాడి పెళ్ళెట్ట, ఈడి పెళ్ళెట్ట, ఇలానే ఉన్నావు అనుకో, ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు దుర్దినాలు రాకమునిపే నీ ప్రభువుని నమ్ముకో, రక్షణ పొంది బాప్టిజం తీసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత దేవుని భయము నీ హృదయానికి వస్తుంది. ఎందుకంటే యెహోవా ఆత్మ దేవుని యందు భయభక్తులు పుట్టించే ఆత్మ. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనకి అంత వివేచన మొత్తం వచ్చేస్తాయి. అది లేకుండా నీవింకా నీ హృదయంలో ఈ లోకమాయలో చిక్కుకొని నీ పాపాన్ని నువ్వు విడవకపోతే భయంకరమైన ప్రదేశానికి వెళ్తావు. బీ కేర్ఫుల్గా ఉండు. నీ ఆత్మకు రక్షణ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇదే లోకంలో మొత్తం సంపాదించుకొని, మొత్తం ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఆత్మ కోల్పోతే వాడికి ఏమి లాభము? అది ప్రభు చెప్పిన మాట. నువ్వు ఇంపార్టెంట్ ఏంటంటే నీ ఆత్మని రక్షించుకో. ఆ తర్వాత ఏది ఇంపార్టెంట్ అనేది నీకు తెలుస్తుంది. విశ్వాసం చేత రక్షణ పొందుకున్న తర్వాత దేవుడు మనకి సిద్ధపరిచిన సత్క్రియల్ని మనం చెయ్యాలి. సమయం అనకుండా, అసమయం అనకుండా మనం ప్రయాసపడాలి. తిమోతి 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా కేర్ఫుల్గా ఉండు. ఎందుకంటే మనము మంచి దాని కోసం ప్రయాస పడటానికి మనకు ఎన్నో అడ్డులు వస్తాయి. లేజినెస్ కింద చెప్పాం కదా, సోమర్తనం ఒకటి అడ్డు వస్తే రేపు జయించలే, రేపు చేయించలే అనే థాట్లో ఆ రేపు కొన్నిసార్లు మారిపోతుంది. అంటే నీ జీవితంలో ఒకటి చెడు అనుమతించబడింది అనుకో, నువ్వు తట్టుకోలేవు, ఇంకా దాని వైపే చూసి అయిపోద్ది. జాగ్రత్తపడు. సమయం కాదు, అసమయం కాదు, ప్రయాసపడు మంచి దాంట్లో. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 చదవండి. అది మాట. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము. అలయకుండా మనము మేలు చేసిన ఎడల తగిన కాలంలో మనం దాన్ని పంట కోస్తాం. మనకి ఈ ఆలోచన చాలా ఇంపార్టెంట్. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలో చదవండి, బిగ్గరగా చదవండి. నీ ఆహారము నేల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. ఇప్పుడు ఒక పోలిక చెప్తున్నారు, నీ ఆహారాన్ని నేల మీద వేయి, చాలా దినాలైన తర్వాత అది మనకు కనిపిస్తుంది. నీళ్ళు ఎలా ఉన్నాయంటే పరిస్థితి రేపు ఎట్టా ఉంటుందో తెలియదు. ఏంటంటే ఎండ వస్తే ఆవిరైపోతుంది. నీటి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడు నీరులాగా కనిపిస్తుంది. ఎండ ఉందనుకో, నేను అక్కడ కల్లాపు చల్లాలనుకో, నీళ్ళు పోసామనుకో, మనం తర్వాత చూస్తే 2 రోజులకి ఎండ వచ్చిన తర్వాత నీళ్ళు ఉండవు. అలాంటి మన పరిస్థితులు. మనం ఇలాంటి పరిస్థితుల్లోనే విశ్వాసముతో
మనం చేసే మంచి పనులు చేయాలా, ఆహారం నేల మీద వేయాలి, అలాంటి పరిస్థితుల్లోనే మనము ప్రయాసపడాలి. ఒక రోజుకి, అది ఎప్పుడో తెలియదు, నువ్వు దాని యొక్క ఫలాన్ని చూస్తావు. చదువుకునే వాళ్ళు ఇప్పుడు కష్టపడి చదివారు అనుకో, అడే ఏంట్రా నా ఇంట్లో డబ్బులు లేవు అని డబ్బులు లేని ఆలోచనతోనే సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు జాగ్రత్త పడి, ఎందుకంటే మీకు నీళ్ళ లాంటిది ఆ టైము. ఏంటంటే ఎట్లా ఏం జరుగుతుందో ఇంట్లో తెలియట్లా, తినటానికి లేదు. మీరు ఆ సమయంలో ప్రయాసపడి బాగా చదివితే ఒక టైం వస్తుంది, మీ పరిస్థితి అంతా పాజిటివ్ అయిపోద్ది, నీకు మంచి జాబ్ వస్తుంది. అందుకొని ఉన్న పరిస్థితుల గురించి ఆలోచన చేయవాక, నువ్వు చేయాల్సిన మంచి పని ఇప్పుడే చేయి. ఎందుకంటే రేపేం జరుగుతుందో మనకు తెలియదు. మనం దేవుని పని చేసే వాళ్ళము, దేవుని పని చేసింది ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని స్థిరంగా మనం దాంట్లో ముందుకెళ్తానికి మనకు చాలా జ్ఞానం ఉండాలి. లేకపోతే దేవుని దగ్గరికి వచ్చినా కానీ మనం దేవుని పని చేయలేం. రేపు చేద్దాంలే, రేపు ఎట్లా ఉంటుందో తెలియదు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న పని ఈరోజు చేస్తేనే దాన్ని నువ్వు చేయగలవు. రేపు నువ్వు చేసే పని ఇంకోరికి ఇచ్చేస్తాడు. అయ్యో నాకు ఇవ్వలేదే. పరిస్థితులు మారిపోతాయి. పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అంటే, మనం ఇట్లా ఉంటే అవుద్దని కాదు, ఒకటి మన అనారోగ్యం చెడిపోవచ్చు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోవచ్చు. అందుకని మనం చాలా జ్ఞానం కలిగి మనం చేసే మంచి పని మనతో పాటు వస్తుంది. దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడని మన శ్రద్ధగా కలిగి ఉండాలి. అది కూడా తెలియకుండా ఆ జ్ఞానం కలగటం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అది ఆలోచన కలగటం మీకు చాలా ఇంపార్టెంట్. దాంట్లో ప్రయాస పడటము దేవుని యందు భయభక్తులతోనే వస్తుంది. ఎందుకంటే ఆయన నిత్యం చెప్తా ఉంటాడు, పరిస్థితి ఇబ్బంది అయినా కానీ ఇది ఇంపార్టెంట్. ఆ భయభక్తులు కలిగిన ఆత్మ, బలమైన ఆత్మ, ప్రభు ఆత్మ మనలో లేకపోతే పరిస్థితులు బట్టి ఇంకేందబ్బా ఇది. సో మనం చేయాల్సిన పనిని అదే గ్రంథంలో మనం చూస్తే 4వ వచనం, గాలిని గుర్తుపట్టువాడు వెత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రేవను వచ్చునో నీవెరుగవు, అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. ఉదయమునందు విత్తనము విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము, అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరిసమానంగా ఎదుగునో నీవెరుగు. పరిస్థితులను బట్టి చేద్దాంలే అంటే, బాగా రేపు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత బాప్టిజం తీసుకుంటానులే అని అనుకున్నాం అనుకో, అది 100% కరెక్ట్ ఆలోచన కాదు. ఎందుకంటే నువ్వు ఇంకా ఒక కండిషన్ పెట్టుకుంటున్నావు. కరెక్ట్ ఆలోచన ఏంటంటే, ముందు బాప్టిజం ఇచ్చేసి తర్వాత ఆరోగ్యం వచ్చేస్తుంది. అది కరెక్ట్ ఆలోచన. కరెక్ట్ ఆలోచన ఏంటంటే, ఆరోగ్యం సరిగా ఉంటేనే బాప్టిజం తీసుకుంటా అంటే తెలీదు, కానీ అలా జరుగుద్దని కాదు. బట్ నీకు ఉండాల్సిన 100% తెలివేంటి? ముందు బాప్టిజం తీసేసుకో, ఫస్ట్ ఇంపార్టెంట్. ఆయన అవన్నీ చూసుకుంటాడు. ఇది రైట్ 100% ఆలోచన. కొంతమంది ఇది చేస్తే నో, సమయం చాలా తక్కువ ఉంది, చెయ్యాల్సిందే ఫస్ట్ చేసేయి. ఆ చెయ్యాల్సిన మంచి వైపు వెంటనే వెళ్ళిపో, అది నీకు మేలు. ఎందుకంటే పరిస్థితులు నీళ్ళ లాంటి.
నీళ్ళ లాంటి ఒక పరిస్థితి వచ్చిందనుకో అంతే, ఇంక మనం ఎంత బలహీనం అంటే మందిరానికి కూడా కనపడం. చెయ్యవలసిన మంచి నా దేహంలో ఉన్నప్పుడు ఏది మంచి అనేది ఈరోజు చేసి మిగతా అన్నీ ఆయన సెట్ చేసేస్తాడు. ఒక ప్లాన్తో వెళ్ళవాక ఇది చేస్తేనే ఇది కాదు, చెయ్యాల్సిన మంచి చేసేయి. నీ ఆహారాన్ని నేల మీదే రేపు చూస్తాం. గాలిని చూసి వాడు విత్తడు, భయపడతా ఉంటాడు. అరే మంచి వాతావరణం ఉంటేనే విత్తనాలు వేస్తాను, అప్పుడే ఫలిస్తాయి. అప్పుడే లేకపోయినా కరెక్ట్ తర్వాత వాతావరణం వచ్చేస్తే పంట వచ్చేస్తుంది. నీకేం తెలుసు రేపు ఏం జరుగుతుందో? కానీ మనిషి ఎలా ఉంటాడంటే అన్నీ చూసుకొని శరీరంలో ఆరోగ్యం ఉంటే ఇక నీ పనే అది కాదు. పని చేయాలని అంటే నీలో దేవుని యందు భయభక్తులు ఉండాలి. లేకపోతే నువ్వు ఆరోగ్యం ఇచ్చినా చేయలేవు. ఎందుకంటే మనలో అంత పాపం ఉంది. సో ప్రసంగి చెప్తున్నాడు, ఇదంతా విన్న తర్వాత ఏంటబ్బా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవటం మానవ కోటికి విధి. మనం చేసిన మంచి అయినా చెడ్డైనా ఆయన తీర్పులోకి తెస్తాడు. ఓ పిల్లాడా, బాల్యందున్న బిడ్డ, ఇప్పుడు యవన కాలంలో భలే బలంగా ఉండను అనుకుంటున్నావా? ఇష్టం వచ్చింది చెయ్యి, ఒకటి జాగ్రత్త చేసి మొత్తం పక్కన పెట్టి అడుగుతాడు దేవుడు. ఇప్పుడున్న ఎవరి కాలం నీకు ఉంటుందని అనుకుంటున్నావా? చెప్తే మాట వినలేని తత్వం, ఇలాంటి చేసి ఏది పడితే అది చేసుకుంటాను అని అనుకుంటున్నావా? నీ జ్ఞానాన్ని బట్టి మంచిదే, మిడిల్ ఏజ్ వస్తుంది, తర్వాత వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు నువ్వు అనుకుంటా, అరే టైం అంతా వేస్ట్ చేసుకున్నానే, నా టైం అంతా వ్యర్థమైన దాటిని వెతికానే. నీకు ఈ రోజన్నా వాక్యం జ్ఞానం కలిగితే నీ రక్షణ గురించి ఫస్ట్ ఆలోచించేయి. రక్షణ లేకపోతే నీ ఆత్మ గురించి మొట్టమొదటిగా ఆలోచించేయి. ఆత్మ జ్ఞానం వల్ల సోమర్తనం పనికిరాదని నీ చదువులో కూడా బాగుపడతావు. బీ కేర్ఫుల్గా ఉండు. దేవుని నమ్ముకోట ఆత్మీయ పరంగా భౌతిక పరంగా నీకు మేలు. అంతేగాని లోకం చెప్తే దేవుని దగ్గరికి వెళ్తే అరే ఇంకా జాబ్ చేయకూడదురా, ఏం చేయకూడదురా, ఇది కాదు. దేవుని మాట చెప్తుంది, నువ్వు కష్టపడు, చదువులో కష్టపడు, ఫస్ట్ రక్షణ పొందు, ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు ఏది మంచి, సరైన మంచి అని నీకు తెలుస్తుంది. ఇంకోటి, నీ ఆత్మకి సేఫ్టీ ఉంటుంది. మన జీవితంలో చెయ్యాల్సిన పని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినుట మనకు చాలా మేలు. ఇది ముఖ్యాంశం. నీకు తెలుస్తుందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టు. అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. ఏంటంటే యెహోవా యందు భయభక్తుల జ్ఞానానికి మూలం. మనకు లేఖనాలు చాలా చోట్ల చెప్తా ఉన్నాయి. యోబు గ్రంథం 28-28 వచనం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తుల జ్ఞానానికి మూలం. భక్తులు చాలామంది యెహోవా యందు భయభక్తులు కలిగే నడుచుకున్న వారు శాశ్వత కాలం మంచి చూశారు. అబ్రహాము, నువ్వు దేవునికి భయపడి వాడవని, నువ్వు నా మాట వినినందున నువ్వు ఆశీర్వదించబడతావు, నీ ద్వారా ప్రపంచంలో ఉన్న జనులందరూ ఆశీర్వదించబడతారు. ఏంటిది ఆయనకు ఉంది? దేవుని యందు భయభక్తులు చాలా ఇంపార్టెంట్. యోసేపు, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును. ఆయన చివరిలో ఆదికాండం 50వ అధ్యాయంలో చెప్పిన మాట, నేను దేవుని స్థానంలో లేను, ఎందుకంటే మీరు నాకు చెడు చేయాలని అనుకున్నారు, కానీ ఈరోజు జరుగుతున్నట్లుగా దేవుడు దాన్ని మంచి కోసం మలచాడని ఆయన జీవితంలో తెలుసుకున్నాడు. దావీదు చెప్తున్నాడు, నిత్యము నీ వాక్యానికి భయపడే ఆత్మ నాకు ఇవ్వు అంటున్నాడు. సో దేవుని యందు భయభక్తులు మనకి ఉంటే మిగతాయన్ని మనం చేయగలుగుతాం, మంచి పనులు. లేకపోతే మీలో ఇక్కడున్న యవన కాలం పిల్లలు, నేను చాలా మందిని చూశాను,
ఇక్కడ బాగానే కనిపిస్తారు. ఏంది, ఇంటర్మీడియట్ వస్తుంది, తర్వాత బయటికి వెళ్ళి చదువుకుంటారు. మీరు రక్షణ పొందకపోతే అసలు మీకే తెలియనట్టుగా ఉంటారు. ఏంది ఎట్టనే ఉన్నానా నేను ఒకప్పుడు, అంత ప్రపంచంలో ఉన్న ఆ లోకతత్వం మీలోకి వచ్చేస్తుంది. అందుకని తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్పాలంటే, ముఖ్యంగా రక్షణ పొందండి అబ్బాయి. ఎందుకంటే మీరు మా ఇంట్లో ఉంటున్నారు, ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చెప్తున్నాం, మీరు బయటికి వెళ్ళే సమయం వస్తుంది. మీరు రక్షణ పొందితేనే దేవుని యందు భయభక్తులు మీ ఆత్మలు కలిగి ఉంటారు. కాబట్టి మీరు వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని బిడ్డలతోనే కలవాలి, లోకంతో కలవకూడదు. నేను చేయాల్సిన మంచి పని చేయాలి, యవ్వన కాలంలో కూడా నేను చాలా జాగ్రత్తగా కాడి మోయాలి అని మీకు తెలుస్తుంది. లేదనుకో, వాళ్ళు ఇట్లా కదా, నాకు ఇది కొనిపెట్టు, ఏంటి వాళ్ళ అబ్బాయి ఎంత పంపిస్తుంటే మీరేంది, వారి బండి కదా, నాకు ఇది కొనిపెట్టు. ఇక్కడున్న వాళ్ళ మాటలు అలానే అడుగుతారు. ఎందుకు? దేవుని భయం లేదు మీకు. మీకు ఏది కావాలో దేవుడు అది ఇస్తాడు, అది సరిపోద్ది. మీరేం చేస్తారంటే ఆ సమయంలో పోటీతత్వం వచ్చేస్తుంది. వరల్లీలో వాళ్ళకిన్న డ్రెస్సులు కదా, నాకెయ్యి. దేవుని భయభక్తి చాలా ఇంపార్టెంట్. అది మీరు చదువుకునే సబ్జెక్టులో రాదు జ్ఞానం. దేవుని యందు భయభక్తులు యేసు ప్రభువారే కలిగి ఉన్నారు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చాలా ఇంపార్టెంట్. 5వ అధ్యాయంలో ఆ మాట చదవండి. దేవుని యందు భయభక్తులు 5వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. అది భయభక్తులు ఎవరు కలిగి ఉన్నారు ఇక్కడ? యేసు ప్రభు. యేసు ప్రభువే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, శరీరధారి అయి ఉన్నప్పుడు, మనం శరీరంలో ఉన్నప్పుడు మనకెంత ఇంపార్టెంట్ అది. నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనకు చాలా మేలు. అది మనం సంపాదించుకోలేము. పాపంతో పతనమైన మనకి దేవుని ఆత్మ మనల్ని టచ్ చేసిన తర్వాత మనకే ఆ దేవుని యందు భయభక్తులు కలుగుతాయి. సో దేవుని యందు భయభక్తుల్ని మనం చాలా శ్రద్ధగా వెతకాలని సామెతల గ్రంథం 2వ అధ్యాయం చదవండి. నా కుమారుడా, నీవు నా మాటలు ఆలకించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతకని ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట ఎట్టిదో నీవు గ్రహిస్తావు. అంత ఇంపార్టెంట్ అది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వింటున్న ఈ వాక్యం పట్ల మీ హృదయంలో ఎంతమంది భయపడుతున్నారు? ఊరకనే ఏదో చెప్పుకోవడం, వచ్చానులే. చాలామంది అలా ఉంటారు, పైకి మట్టికి చాలా నీట్గా. దేవుని యందు భయభక్తులు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం, ఏంటంటే అనేకమైన ఆలోచనలు వస్తాయి. నీకేది క్షేమం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా. ప్రసంగి చెప్తున్నాడు, చాలా ఇంపార్టెంట్. రక్షించబడిన నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఎలా ఉంది నీ పరిస్థితి? గర్వం పడుతున్నావా హార్ట్లో? లేకపోతే సాత్వికత్వం ఉందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సాత్వికత్వాన్ని కాపాడుకుంటానికి ప్రయాసపడతాం.
లేకపోతే మనం శరీరంలో ఉన్నాం ఏంటంటే ఒక పని చేస్తే గర్వం వస్తుంది, ఒక వాక్యం మనకు తెలిస్తే గర్వం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో అలా పరిస్థితి. జ్ఞానం తెలిస్తే గర్వం, అంటే భయభక్తులు పోతాయి. బట్ దేవుని యందు భయభక్తులు మనకుంటే ఒట్టు కాపాడుకుంటాం ప్రయాసపడి. అదే నాకు సాత్వికత ఇంపార్టెంట్, సాత్వికత ఇంపార్టెంట్, అలా తెలియాలి, జ్ఞానం కావాలి, బట్ సాత్వికత. ఇది దేవుని యందు భయభక్తులు. అది లేకపోతే మనం నాకు ఏం చెప్పొచ్చో నాకు ఎప్పుడూ తెలుసు, అట్లానే ఉంటుంది మన హార్ట్. ఇవన్నీ ఏంటంటే మనకి భయభక్తులు లేవని అర్థం. ఒకవేళ ఆలోచన వస్తుందా, ఫైట్ చేయి, ఫైట్ చేయి, ఫైట్ చేయి, అప్పుడు మళ్ళీ సెట్ అయిపోతుంటుంది. మళ్ళీ దేవుని యందు భయభక్తులు వస్తాయి. వెండిని వెతికినట్టు, బంగారాన్ని వెతికినట్టు నువ్వు దాన్ని వెతికితేనే అప్పుడు కనుక్కుంటావు నువ్వు దేవుని యందు భయభక్తులు. లేకపోతే ఈ ప్రాంగణం విడిచి అట్లా వెళ్తే చాలు, కలిగి ఉండలేవు, కష్టం. అది దేవుడు సహాయం చేస్తాడు. దేవుని ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడే ఒక్కడే మనకి కాన్స్టెంట్గా జాగ్రత్త. మళ్ళాపాడు ఏంటిది, ఎందుకు అసమాధానంగా మాట్లాడేది, ఏంటి తప్పు చేసి కూడా సారీ చెప్పలేదు, ఇవన్నీ ఎవరు చెప్తారు? లేఖనంలో ఇది చేస్తే ఇది చేయి, ఇది చేయదని ఎవరు చెప్పరు. మన తప్పు ఉంటే సారీ చెప్పాలి, మనకు హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ చెప్పాలని ఎవరు చెప్తారు? దేవుని యందు భయభక్తులు. ఈ కాలంలో ఎలా ఉన్నారంటే చదివేయటం, బైబిల్ చదివేయటం, దేవుని యందు భయభక్తులు లేకుండా, తక్కువ మనసు లేకుండా సారీ చెప్పాలని చాలా కష్టం. అన్న చూసుకోలేదన్నా సారీ. ఎట్లా వస్తాయి అంటే దేవుని యందు భయభక్తులు వస్తే మనకు వస్తాయి. నువ్వు బైబిల్ చదువుతుంది దేవుని యందు భయభక్తులు నేర్చుకుంటానికి చదువుతున్నావా, ఆ యాంగిల్లో ఉన్నావా, లేకపోతే జ్ఞానాన్ని పెంచుకొని నాకంటే తెలుసులే అని గర్వంతో అలా వెళ్తున్నావా? చదువు, జ్ఞానం ఇంపార్టెంట్. బట్ దేవుని యందు భయభక్తులు ఉంటే అది నీవు మంచి చేస్తానికి, మంచి ఏంటో, ఇంపార్టెంట్ అంటే ఏందో తెలుసుకుంటానికి ఉపయోగపడుతుంది. అది లేకపోతే దేవుని మాట వినటం కష్టం. మనం ఈరోజు ప్రార్థనలోకి వెళ్తున్నాం. ముఖ్యంగా రక్షణ పొందిన వారు జాగ్రత్తగా ఉండండి. మానవ కోటికి ధర్మం ఏంటంటే మట్టిలో పోవాలా మనం. కొంతమంది లేత వయసులో ఉన్నవారు ఉన్నారు, రక్షణ పొందిన వారు. నేను ఇంకా చాలా ఇప్పుడే కాదులే అనుకుంటే, యవన కాలంలో కేర్ఫుల్గా ఉండు. నువ్వు రక్షణ పొందకపోతే ఎట్లాంటి పనులు నీ శరీరాన్ని చెడుకి అట్లా పెట్టేస్తావు. రేపు అయ్యో మొయ్యో అనుకుంటే కొన్ని పాపాల్లో పడ్డావంటే రాలేవు. నువ్వు పొరపాటున ఎక్కడైనా చెడు స్త్రీ అలాంటి చోట్లకెళ్ళి, చెడు పురుషుడు అలాంటి ప్రదేశాలకు వెళ్ళి పడ్డావంటే గోయిలో పడినట్టే. కేర్ఫుల్. అలాంటి తప్పించుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నీకు లేఖనంలో ఎవరు అట్లా చెడిపోయారు, సామెతల గ్రంథంలో ఏం చెప్తుంది ఆ పాపాన్ని గురించి, సంసోను జీవితంలో వచ్చిన ఇబ్బంది ఏంది, దావీదు గొప్ప భక్తుడే, అలాంటి దాంట్లో ఎట్లా నీకు తెలుస్తుంది. లేదనుకో నువ్వు మాటలు వింటా యవనంలో భలేగా ఉంది కానీ ఎవడో ఒకడు రారా బాబాయ్ అని చెప్పేస్తే, బైబిల్ రక్షణ పొందని వాడు చెప్తే మందు వేస్తావురా అంటే వెళ్ళిపోతావు, ఈజీగా వెళ్తాం. ఎప్పుడు వెళ్ళావు? నువ్వు రక్షణ పొంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ జోలికి వెళ్ళవు. బీ కేర్ఫుల్గా ఉండు. ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్నావు, నువ్వు తల్లిదండ్రుల దగ్గర చిరకాలం ఉండవు. నీ జీవితంలో నువ్వు దేవుని భక్తి చేయవలసిన సమయం ఆసనమైంది, అవుతుంది, త్వరలో నువ్వు రాబోతుంది. నువ్వేం చేయాలా? దేవుని యందు భయభక్తులు కలిగి రక్షణ పొందటం నీకు మేలు. రక్షించబడిన నీవు దేవుని యందు భయభక్తుల ప్రకారంగా వాక్యాన్ని చదువుతున్నావా? అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు,
మనకు రేపేం జరుగుతుందో ఏం తెలియదు. మీకు ఏది ఇంపార్టెంట్ అంటే మీ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళటం మీకు మేలు. ఇంకా రెండోది ఏం లేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు టైం వేస్ట్ చేసుకున్నారు. ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ మీ ఆత్మని మీరు ఫస్ట్ కాపాడుకోవటము, పాతాళానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా మీకు మేలు. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు ఆరోగ్యం కంటే కూడా, ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, అది కాదు. మీకు 100% రైట్ యాటిట్యూడ్ ఏంటంటే ఫస్ట్ ఇది కాదు, ఆరోగ్యం ఇచ్చేస్తున్నా, ఫస్ట్ ఏంటి అది మేలు. జనరల్గా ఇలాంటి వాక్యం చెప్పేటప్పుడు వినటానికి భయపడుతుంటారు. వినటానికి భయపడుతున్నారని మీ సమయాన్ని వృధా చేయటం కంటే ఇది మీకు మేలు. ఏంటిది మేలు? పాపినని గ్రహించి. నేను 38 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నా. నాకు 16 సంవత్సరం అప్పుడే దేవుని వాక్యం వచ్చిన సువార్త, నేను నవ్వాను. 20+ ఇయర్స్ వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు రక్షించబడిన తర్వాత నేను పాపంతో పోరాడుతుంటే ఆ పాత జీవితంలో వచ్చే ఆ శక్తులు వెంటాడే దాంట్లో నేను చాలా పోరాడాల్సి వస్తుంది. అది నా లైఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనుషుల జాగ్రత్తగా ఉండు, నువ్వు విత్తిందే కోస్తావు. నువ్వు విత్తింది రక్షించబడిన తర్వాత వెంటనే పోద్దని అనుకోవాక. ఆ పాత జీవితం గుర్తు వస్తా ఉంటుంది. అయితే దేవుడు గొప్పవాడు, అది వేరు. బట్ నీకు పోరాటం ఉంటుంది. ఎందుకంత బాధ నీకు? ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రాక మునిపే నువ్వు దేవుని నమ్ముకున్నావు, పీస్ఫుల్గా మంచిగా ముందుకెళ్ళచ్చు. మీకు మేలే కాదా? బట్ ఇప్పుడైనా 60 సంవత్సరాలు దాటినా పోయింది గతం, టైం గతం గురించి బాధపడకు, ఏం లేదు. ఇప్పుడైనా నీకు హోప్ ఉంది. ఏంటిది అది? నువ్వు రక్షణ పొందు. నీ రక్షణ పొందు. ప్రభువు ఆ పరలోక రాజ్యంలో ఆనందంతో నిన్ను చేర్చుకున్నాడు. ఎంత మంచి మాట నీకు అది. సిలువలో ఆయన రేపు చనిపోతాన్న, ఈరోజు చనిపోతా దొంగ ఎంత హ్యాపీగా వెళ్ళిపోయాడు. నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. ఇంపార్టెంట్ కోరుకున్నాడు తన లైఫ్లో. చివరిలో ఏది ఇంపార్టెంటో, రక్షణ చాలా ఇంపార్టెంట్ మీకు. మన రోత హృదయము, దుష్టక్రియలతో, నిర్జీవ క్రియలతో ఉన్న హృదయాన్ని ఆయన నీతి వస్త్రంతో మనం ప్రశస్తంగా అలంకరించాలి. నువ్వు రక్షణ పొందాలా, చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రభు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఆయన పరమ వైద్యుడు. ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయనే సర్వజ్ఞాని. ఆయన ప్రతి దాంట్లో కూడా ప్రతి ఆపదని నుంచి నిన్ను కాపాడుతాడు. ఏంటంటే ఆయనకు తెలియని దృష్టాంతం ఏది లేదు. ఇది తెలియాలంటే నీలోకి యేసు ప్రభు ఆత్మ రావాలి, పరిశుద్ధ ఆత్మ. ఎట్లా వస్తాడు? రక్షణ పొందాల. రక్షించబడిన మనం జీవితం ఈ పరిస్థితి నీళ్ళ లాంటి. అదేదో పరిస్థితిని చూసి అయ్యా 50 సంవత్సరాల తర్వాత ఇంకా సేవే అనుకుంటే లైఫ్ ఈజ్ అన్సర్టైన్. రేపేం జరుగుతుందో తెలియదు. చెయ్యాల్సిన మంచి పని పరిస్థితిని బట్టి పని చేస్తే ఫలింపు వస్తుందా? వీళ్ళకి ఎందుకు సువార్త చెప్పడం? వీడు వింటాడా అనే దాన్ని బట్టు వింటాడా వినడా చెప్పేసిరా. పరిస్థితి బాగుంటేనే చెప్తాము, లేకపోతే వినడు అని లెక్కలు వేసుకుంటే అసలు చెప్పలేవు. ఇదే సమయం చెప్పమ్మా, ఒక మాట చెప్పమ్మా, రేపు వాళ్ళు ఉంటారు లేదా ఏమో, నువ్వు ఫెయిత్తో, విశ్వాసంతో చెప్పేసేయి, ఫలం చూడొచ్చు. ఆ రోజు ఆ అబ్బాయి చెప్పాడే సువార్త. మనకు మంచి పని చేసే కాడ చాలా ఆలోచనలు వస్తాయి. దాన్ని బట్టి మనం చేయకుండా అలా నానబెట్టేస్తుంటాం. రేపు చేద్దాంలే, ఎల్లుండిలే. ప్రసంగి చెప్తున్నాడు, గాలి వచ్చి ఎట్లా విసురుద్దో ఏంది, నేను మేఘాన్ని మొత్తం చూసి విత్తుతానంటే కాదు, అప్పుడు విత్తు, ఆ లేని పరిస్థితులు విత్తు, 2 ఫలించచ్చు. అలాగున్నా ప్రభు మనం చేసిన పనికి ఆయన బహుమానాన్ని ఇస్తాడు. అది మన హోప్. ప్రభునందు ప్రయాస
వ్యర్థం కాదు. తిమోతి, సమయమందు ప్రయాసపడు సువార్త పని చేయము. ఆ లేఖనంలో చెప్తున్నాడు. అంత్యకాలాలు ఎలా ఉన్నారంటే, దినాలు ఎలా ఉంటాయంటే, బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి తిమోతి. ఎందుకంటే మనుషులు దురద కలిగిన చెవులు గలవారే, ఏది వాళ్ళకి నచ్చితే అది చెప్తాడా అని వాళ్ళే డబ్బులు ఇచ్చి పిలుచుకొని ఇది చెప్తేనే నువ్వు మంచాడు అనే రోజులు ఇవి. నీ బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. అప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుంటావు, విన్న వాళ్ళని కూడా రక్షిస్తావు అని చెప్తున్నాడు. వింటున్న మీరు, రక్షణ లేని వారు రక్షణ పొందండి. యవ్వన కాలంలో పిల్లలు లేత వయసు నడిప్రాయం గతించిపోతూ ఉంటాయి. బాల్యం నందని సృష్టికర్తని స్మరక తెచ్చుకో. మీకు చాలా బ్లెస్డ్ లైఫ్ ఉంటుంది, చాలా బ్లెస్డ్ లైఫ్ ఉంటుంది. మీరు గొప్ప సంతోషాన్ని చూస్తారు. ఈ లోకంలో ధనంతో సంతోషాన్ని కొనలేము. అన్ని సంతోషము, నెమ్మది, మంచి మార్గం మనకి క్షేమకరమైనది డబ్బులు పట్టుకుంటే రాదు. మీరు బాగా చదువుకోండి, అది మంచిదే. బట్ దానికంటే ఒక స్టెప్ పైన ఒకటి ఉంది. ఏంటంటే ఫస్ట్ రక్షణ పొందండి. అప్పుడు మీరు చదువుకున్న ఏ కోర్సు చదవాలి, కోర్సు చదివేటప్పుడు ఏం ఆపదలు వస్తున్నాయి, ఆ ఆపదలు ఎట్టా తప్పించుకొని చేయాలా, మళ్ళీ జాబ్ చేసేటప్పుడు డిఫరెంట్ ఆఫీసర్స్ మధ్య, డిఫరెంట్ పీపుల్ మధ్య ఎలాంటి పరిస్థితుల్లో నేను ఎలా ఉండాలి, దేవుడు నేర్పుతాడు. ఎందుకంటే దేవుని ఆత్మ జ్ఞాన వివేకాలు ఇస్తుంది. అది లేకుండా నా సొంత నేను చదువుకోవాలంటే తడబడవచ్చు రేపు నువ్వు. ఎందుకంటే నీకు ఒక బ్యాడ్ ఫ్రెండ్ తగులుతాడు, నీకు ఒక బ్యాడ్ స్త్రీ లైఫ్లోకి వచ్చేస్తుంది, వెంటనే అట్లా వస్తుంది. అయిపోయింది, నీ జ్ఞానం లేదు కదా, భలే ఉందలే, టైం అంతా వేస్ట్ చేసుకుంటావు. చివరికి చదవాల్సిన చదవు, తప్పుతావు, ఆమె మళ్ళా నీ జీవితంలో చెల్లిపోద్ది. అరే ఏంటబ్బా ఇది. అదే నువ్వు రక్షణ పొందావనుకో, ఎవరితో ఎంతవరకు ఉండాలి, మన రిలేషన్స్ హోలీనెస్ పరంలో ఎవరితో కరెక్ట్గా ఉండాలో ఆ ప్లేస్లోనే ఉంటాయి. ఎక్కువ వెళ్ళవు, ఎక్కువ వీళ్ళు మంచాలరా అని దేవుని కంటే వాకింగ్ అంటే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళవు. ఎందుకంటే మనకి ఆ బ్యాలెన్స్ దేవుడు ఇస్తాడు. దానికి రక్షణతోనే వస్తుంది. ఇప్పుడు ఏమైంది, నువ్వు బాగానే చదువుతున్నావు, చివరికి ఏమైంటే కొంతమంది పిచ్చివారు అయిపోతున్నారు. ఎందుకంటే ఇక చదువు వదిలేస్తారు. ఏంటంటే ఆమె మోసం చేసిందయ్యా, ఆయన మోసం చేశాడయ్యా, ఆ మాయలో పడిపోయాను. ఒకప్పుడు 10th క్లాస్లో మంచి మార్కులు, ఇంజనీరింగ్ వచ్చేదానికి షఫ్లింగ్ అయిపోయాడు. ఇంకా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎవరి ద్వారా వాళ్ళు వెళ్ళిపోతారు. మీ ఫ్రెండ్స్ ఎవడన్నా ఉంటాడా? తర్వాత జరుగుద్ది మీకు. మొత్తం వదిలేసిన తర్వాత ఇంకా జ్ఞాపకాలు అట్టట్ట ఉండిపోయి చదువులు తప్పి టైం వేస్ట్ చేసుకొని ఎందుకు ఆ బాధ నీకు? నీకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు బాగా చదువుకోవాలి. అప్పుడు నువ్వు చేసినంత సఫలం అవుతుంది. అది ఇంపార్టెంట్. మనం అలాగున మన జీవితంలో నిత్యం ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి రక్షించబడిన మనము ఆయన కోసం, మంచి కోసం ప్రయాసపడాలి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.